సంగీత ప్రపంచంలో పాటల పల్లకిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని జానకి. జానకి మృతి చెందడంతో సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మహాగాయని జానకి ఇక లేరనే వార్త యావత్ సంగీత ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. ఆమె మధురమైన గానంతో కోట్లాది మంది హృదయాలను తాకగా, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆమెకున్న ఆత్మీయ అనుబంధం ఇప్పుడు స్థానిక కళాకారులకు మరింత భావోద్వేగానికి గురి చేస్తుంది. చిన్నతనంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గడిపిన రోజులు ఎడ్ల బండిపై వేములవాడకు వచ్చి చిన్నప్పుడు చూసిన సినిమా మధుర జ్ఞాపకాలు, సిరి వెలుగులు అవార్డు స్వీకరించిన సందర్భం, వేములవాడ త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో తన గానామృతంతో సంగీతాభిమానులని మంత్రముగ్ధులను చేసింది. ఈ చేసిన క్షణాలు ఇవన్నీ నేడు కళాకారుల కళ్ళ ముందు కదలాడుతున్నాయి. జానకమ్మతో తనకున్న చిరస్మరణీయ అనుబంధాన్ని, ఆమెతో గడిపిన కాలాన్ని, అపురూప జ్ఞాపకాలను పంచుకుంటున్న ప్రముఖ హార్మోనియ విద్వాంసుడు రామయ్య శర్మ. అయితే జానకి మృతి చెందడంతో ఆ సంగీత ప్రపంచంలో తీవ్ర శోకం వ్యక్తం చేస్తున్నారు పలువురు. అయితే జానకమ్మ దాదాపుగా వేల పాటల్లో తను పాడి ఏ పాటకైనా తను ఒక ప్రాణం పోసేట్టుగా పాడుతుంది. ఏదేమైనా చెప్పుకోవాలి అంటే జానకమ్మ లేకపోవడం సంగీత ప్రపంచానికి తీరని లోటు.